Please do subscribe to Prajabheri News Channel. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. టిఆర్ఎస్ పార్టీ జిందాబాద్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. టిఆర్ఎస్ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్. రాష్ట్ర సమితి ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజుతో 23 సంవత్సరాలు అవుతుంది. 23 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ టీఆర్ఎస్ స్థాపించినటువంటి మహానాయకుడు మా కేసీఆర్ గారు వారి కృషి వల్ల ఉద్యమాన్ని ఉధృతంగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో పడ్డటువంటి కష్టాలు, వారు పడ్డ ఇబ్బందులు రాష్ట్ర ప్రజలకు తెలుసు. సాధించిన తర్వాత మరి ఏ విధంగా అయితే ఉద్యమం చేసి తెలంగాణ సాధించిందో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదేవిధంగా నిర్విరామ కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక మంచి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారు. మరి ఈరోజు మనమందరం కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని మర్చిపోకుండా జీవితం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని ప్రతి ఒక్కరు జరుపుకోవాలని పదే పదే కోరుతున్నా. మరి ఈరోజు నిజామాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మన జీవన్ రెడ్డి గారు, మా గణేష్ గుప్తా గారు, మా మేయర్ గారు, ప్రభాకర్ గారు, తర్వాత సీనియర్ నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మేమందరం కూడా మరి దీన్ని ఎంతో సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో చాలామంది రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన తర్వాత మోసపోయినటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించారు. ఈరోజు మోసం చేసి ప్రజల్ని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దాని యొక్క పునాదుల్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దాని యొక్క ఆవిర్భావాన్ని అదేవిధంగా కేసీఆర్ గారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఒకసారి మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ఆవిర్భవించకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అడిగేవాడేవాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గౌరవం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా. కాబట్టి తప్పకుండా మీ అందరూ తెలంగాణ రాష్ట్ర సమితిని గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. పవిత్రమైన దినం. ఎందుకంటే మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. అసలు ఈ తెలంగాణ అనే పదాన్ని, దాని కర్త కర్మ క్రియ ఈ రాష్ట్రాన్ని సాధించి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి చివరికి చావు నోట్ల తలకాయ పెట్టి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 36 జాతీయ పార్టీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ పార్టీ. మరి ఈ పార్టీ ఆవిర్భవించి 23 సంవత్సరాలు అయితే ఉంది. గతంలో కూడా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిగా పార్టీకి ఒక వెన్నుముకలా, ఒక గుండెకాయలాగా ఈ జిల్లా సపోర్ట్గా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది నిజామాబాద్ జిల్లా.
ఇవాళ అదే నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో ఇవాళ మా ఎంపీ అభ్యర్థి మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, జడ్పీ చైర్మన్ విఠలరావు గారు, మేము మా నూడా ప్రభాకర్ గారు, మా నీతు కిరణ్ గారు, మేమంతా కలిసి మా సొంత పార్టీ ఆఫీస్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము సాధించిన తెలంగాణలో మేము చిన్న వయసులో 2 సార్లు ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు కావడం, ఇట్లాంటి అనేక మందిని తయారు చేసిన నాయకుడు, ఒక ఉత్పత్తి కేంద్రం మా నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ బస్ యాత్రతోని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక చర్చనీయాంశం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మరి ఇవాళ ప్రజలు ఈ పండుగ దినాన్ని ప్రతి గ్రామాన జెండాలు ఎగరేసుకొని ఒక పండుగ వాతావరణం ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన దినం ఇది. ఒక పవిత్రమైన దినం. ఈ పార్టీ స్థాపించి దీని ద్వారానే మన తెలంగాణ రాష్ట్రం సాధన జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజలు మరొకసారి గమనించి రేపు రానున్న రోజుల్లో మే 13వ తారీఖు నాడు మా బాజిరెడ్డి గోవర్ధన్ గారు మరి అభ్యర్థిగా ఉన్నారు మా వైపు, ఇంకా ఇతర అభ్యర్థులు కూడా ఉన్నారు. మీరు చూసి ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గవర్నర్ని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అక్కడే కాదు, రాష్ట్ర ప్రజలంతా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కూడా పండుగ చేసుకోవాలి. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి ఉండకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్ర సమితిలో పోరాట యోధుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు. కాబట్టి అన్ని వర్గాల వారు ఇవాళ పండుగ జరుపుకునే దినం ఈ దినం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. జై తెలంగాణ, జై. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేవలం రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి ఈ పార్టీ అంతటితో ఆగకుండా రాష్ట్రాన్ని సాధించి మరి ఢిల్లీలో హైదరాబాద్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని మరి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం, దాని తర్వాత 50 సంవత్సరాలుగా వెనుకబడ్డటువంటి రాష్ట్రం మరి భారతదేశంలోనే 29వ రాష్ట్రంగా ఆవిర్భవించి అందరికన్నా ముందుకు దూసుకుపోయినటువంటి రాష్ట్రం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్సు యాత్రతో తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. వారు 6వ తేదీ నిజామాబాద్ కూడా రాబోతూ ఉన్నారు. మళ్ళీ రాబోయేది ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. మరోసారి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం అందరికీ కూడా కార్యకర్తలకు, ప్రజలకు అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. ముఖ్యంగా 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి 7 మందితో స్టార్ట్ చేసినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించి పెట్టినటువంటి నేత గౌరవనీయులు కేసీఆర్ గారు. ఈరోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, బడుగు బలైన వర్గాలకు, రైతాంగానికి, మహిళలకు, యువకులకు అన్ని కార్యక్రమాలు చేసి మరి అనుకోకుండా కొన్ని పరిస్థితులలో ఓడిపోయినప్పటికీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే గ్రామాన మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీనే మరి గెలిపించుకుంటామనే దృక్పథం ప్రజల్లో, రైతాంగంలో, బడుగు బలహీన వర్గాల్లో కనపడతా ఉంది. ఇంతకుముందు చెప్పినట్లు మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి యొక్క బస్ యాత్ర చూస్తాం. క్యాడర్ కానీ, ప్రజాప్రతినిధి కానీ, జిల్లా ప్రజల నుంచి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుచు, ఏదైతే ఏప్రిల్ 1, 2021లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిందో అది తెలంగాణ కోసమే. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం కొట్లాడి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో ఊరూరా జేఏసీలు ఏర్పాటు చేసి, అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ మేయర్తో గెలిపాలి. స్పెషల్గా మా నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుకు పెద్ద మొత్తంలో ఓటేసి పెద్ద మేయర్తో గెలిపించాలని సందర్భంగా కోరుచు, మరొక్కసారి మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.
స్లోగన్స్ ఏమన్నా జై తెలంగాణ ఇంకా జై కేసీఆర్